ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటను మనం ధ్యానించుకుందాం. 3వ మాటను జాలి కలిగిన మాటగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియ ఉంది. యేసు ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా ఉన్నాడు. యోహానును చూస్తూ యోహాను ఏమన్నాడంటే, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పి, మరియమ్మను చూస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళిద్దరికీ బాధ్యతను, తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించినట్లుగాను, మరి అంత మాత్రమే కదమ్మా, ఇక నుంచి నీకు యోహాను నాకు బదులుగా కుమారుడుగా ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ తల్లి పట్ల బాధ్యతను విస్మరించక, తన ప్రియుడు తనను ఎంతగా ప్రేమించిన శిష్యుడైన యోహానుకు, తను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో తల్లి పట్ల చాలామంది బాధ్యతను విస్మరిస్తూ ఉంటారు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్న, రక్తం దాదారులుగా కారుతూ ఉన్న, ఒళ్ళంతా పచ్చి పుండులుగా దెబ్బలు తిన్న తల్లి పట్ల బాధ్యతను విడిచిపెట్టలేదు. తల్లి పట్ల ఏమాత్రం కూడా బాధ్యతను విస్మరించక తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది తల్లి పట్ల బాధ్యతను విస్మరిస్తూ ఉంటారు. వారి తల్లిని పట్టించుకోకుండా, వారి తల్లి బాగోగులు చూసుకోకుండా, కొంచెం యుక్త వయసుకు రాగానే తల్లిని విడిచిపెట్టేయడం, తల్లిని దూషించడం, కానీ తల్లి బాగోగులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి యేసుక్రీస్తు ప్రభువారు మూడవదిగా, అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతగా బాధపడుతున్న సిలువలో, ఆయన విసిగి వేసారుతూ ఉన్న ఆయన సిలువలో తల్లి పట్ల బాధ్యతను విస్మరించలేదు. బహుశా దేవుని వాక్యం అంటే నీ జీవితంలో నీ తల్లిని నువ్వు ఎంతగా గౌరవిస్తూ ఉన్నావు. తల్లిని గౌరవించమని లేఖనము సెలవిచ్చుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో నీ తల్లిని తండ్రిని సన్మానించు అని లేఖనము సెలవిచ్చుచున్నది. తల్లిని సన్మానించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ తండ్రిని పట్టించుకోలేదా అయ్యగారండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే చరిత్రను మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి అప్పటికే చనిపోయినట్లుగా చరిత్రలో మనం గమనిస్తున్నాం. అంటే ఏసేపు యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎక్కక మునిపే ఆయన చనిపోయాడని చరిత్ర తెలియచేస్తూ ఉంది. పెద్ద కొడుకు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకా సహోదరులు ఉన్నారు, సహోదరీలు కూడా ఉన్నారు. మరి వారు అక్కడ లేరా అంటే వారు లేరు. తర్వాత వారు దేవుని తెలుసుకున్నారు. అయితే అక్కడ తల్లి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకు అప్పగించారు. ఎందుకంటే పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు. అంటే చిన్న కొడుకుకి బాధ్యత లేదా, తల్లి పట్ల బాధ్యత లేదా అంటే అలా ఏమీ లేదు. తల్లిని అందరూ సమానంగా చూడాల్సిందే. పెద్దోళ్ళకే బాధ్యత, చిన్నోళ్ళకి లేదు అనడానికి అవకాశమే లేదు. పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా తల్లే కాబట్టి అందరికీ ఆ బాధ్యత ఉన్నది. వాక్యం వింటున్న నీ జీవితంలో బహుశా నీ తల్లిని నిన్ను అవమానిస్తున్నావేమో. లేఖనంలో మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, తల్లిదండ్రులను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలా మంది ఈ రోజున యంగ్స్టర్స్, ఇప్పుడు నేను చాలా యంగ్ పీపుల్ వారి తల్లిదండ్రులు ఎంతగానో అవమానిస్తూ ఉన్నారు. పట్టించుకోవడం లేదు, గౌరవించడం లేదు. ఒక మంచి సంబోధన ఉండదు, ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు గౌరవించరు. కని పెంచి పోషించి ఆలనా చూసి ఏం కావాలో అన్నీ చూసి ఏడ్చేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. చిన్నప్పుడు ఆహారం కొరకు ఏడుస్తున్నారా, అనీజీనెస్ని బట్టి ఏడుస్తున్నారా, లేదంటే వేరొక కారణాన్ని బట్టి ఏడుస్తున్నారో, మాటలు చెప్పలేని సందర్భంలో, మాట్లాడలేని సందర్భంలో అన్నింటినీ తెలుసుకుని మిమ్మల్ని పెంచి పెద్దవారుగా గొప్పవారుగా చేస్తే ఈ రోజున అటువంటి తల్లిదండ్రులను కనీసం ఆలనా పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అటువంటి వాని దీపము కారు చీకట్లు ఆరిపోనని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో
నీ తల్లి ఉదయం యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇరున్న చాలామంది తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళని పట్టించుకోవడం లేదు, వాళ్ళ ఆలన పాలన చూడడం లేదు. కొంతమంది ఏమో వాళ్ళని హాస్పిటల్ ఇప్పించాలి, హాస్పిటల్కి అన్నీ చూపించాలి, చాలా డబ్బులు అయిపోతాయి. మనకెందుకని ఎప్పటికప్పుడు మట్లు కలిసిపోయేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ 2 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఏం ఖర్చు పెట్టాలి అని చాలామంది డబ్బులు ఎక్కడైపోతాయో అని తల్లిదండ్రులు ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేని దౌర్భాగ్యులు ఉన్నారు. లేఖనం చెప్తుంది, నీ తల్లి ముద్దిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. బహుశా వాక్యం ఉంటే నీ జీవితంలో నీ తల్లి పట్ల ఎంతకాలం అమానుషంగా నువ్వు ప్రవర్తించావేమో లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 17వ వచనంలో తండ్రిని అపహసించి తల్లిని దూషించు వాని యొక్క కన్నులు లోయకాకులు పీకును అనే మాటను మనం సామెతల గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. నీ జీవితంలో తల్లిదండ్రులను గౌరవించకపోతే అది దేవుడు మెచ్చడు. దేవుడే మనకు ఒక క్రమశిక్షణ తెలియజేస్తూ ఆయన సిలువలో వేలాడుతున్నా కానీ తల్లి పట్ల బాధ్యతను విడిచిపెట్టలేదే. ఈ రోజున నీకు చిన్న రోగం వస్తే తల్లిని విడిచిపెడుతూ ఉంటావు, తల్లిని పట్టించుకో. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళని చూపించలేవు. ఎన్నో సందర్భాల్లో తల్లిని గెంటేసిన సందర్భాలు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి ప్రియులారా. ప్రాముఖ్యంగా కొత్త కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన వారు చాలామంది అత్తగారంటే ఒక శత్రువుగా భావించి ప్రేమించక ఆమె కూడా ఒక తల్లి అని అసలు ఏమాత్రం గుర్తించరు. మా అమ్మే నాకు తల్లి, మా ఆయన వాళ్ళమ్మ తల్లి కాదు, ఆమె ఒక పిచ్చిది, ఆమెను ఒక ద్వేషించే వ్యక్తిగానే చూస్తారు. కానీ ఆమె కూడా ఒక తల్లే, నాలాంటి తల్లే, నా తల్లి లాంటి తల్లిదే ఆమె కూడా అని ఏమాత్రం కూడా అటువంటి భావన వారికి కలగడం లేదు. నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి ఎలా కనిపెంచి పెద్దవాళ్ళు చేసి నీ తల్లిదండ్రులు ఒక ఇంటికి పంపించారో, నువ్వు ఒక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నవారు కూడా నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, వాళ్ళని ప్రేమించాలి. కొత్తగా ఇంట్లోకి వచ్చాను, మీ అమ్మను బయటికి పంపించే, మీ నాన్నను బయటికి పంపించే, లేదా మనం బయటికి వెళ్ళిపోదాం, మనం సొంతంగా మనమే ఉందాం అని అంటే రేపొద్దున నువ్వు కూడా ఒక తల్లి అవుతావు, నువ్వు కూడా ఒక తండ్రి అవుతావు. నీ బిడ్డలు నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూస్తున్నావో, నీ బిడ్డలు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూస్తున్నావు వాళ్ళంతా చూస్తున్నారు. రేపటి రోజున ఓహో మా డాడీ ఇలా చేశాడు కదా, ఇలా చేయాలి కాబోలు అని చెప్పేసి నీవు ముసల్దానం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే చేస్తారు. ఎందుకంటే నువ్వే చూపిస్తున్నావు కదా వారికి మాదిరి. తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో, ఎలా పట్టించుకోవాలో, ఎలా తప్పించుకోవాలో కదా. ఏం విత్తుతాం అదే కోస్తామండి. ఏదైనా దేవుని వాక్యం ఉంటే నీ జీవితంలో తల్లిదండ్రులను నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు ముసలితనంలో ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు, వాళ్ళు ఒక చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు, వారి యొక్క ఆలనాపాలను నేను ఎలాగ చూసుకుంటాను అని చాలామంది కష్టపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు పట్టించుకోవడానికి కోసం. నేను 9 మాసాలు కన్ని పెంచి పోషించారన్న ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. రుణం తీర్చుకోవాలనుకుంటే నీకు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ చేశారు, నిద్ర ఆహారాలు మానేసి మరీ చేశారు, తిండి తిప్పలు మానేసి మరి నీకు అనారోగ్యం వస్తే అక్కడికి ఇక్కడికి తిప్పారు, పసిపిల్లవాడగానే వదిలేదు. ఈ రోజున మరలా నీకు రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వస్తే తప్పకుండా తీర్చుకో. మరలా వారికి ఒక చిన్న పిల్లోడికి ఎంత పరిచయం చేయాలో, ఎన్ని పనులు చేయాలో అన్నీ చేయి. గొప్ప భాగ్యం అది. ఆ పక్క తల్లిదండ్రులు లేని వాళ్ళందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ బాధిస్తూ ఎంతగానో మరి బాధపడిపోతే, అయ్యో మాకు అమ్మ నాన్న లేరే, అనాథలమే, ఏంటి ప్రభు అని లేనోళ్ళు లేక బాధపడుతుంటే ఉన్నోళ్ళేమో ఉన్నవారిని పట్టించుకోరు. చనిపోయినప్పుడు ఏమో గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. బ్రతుకున్నప్పుడు పట్టడం ముద్దు పెట్టరు, చనిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు పెడతారు. బతుకున్నప్పుడు నీ తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం తినిపించగలిగావా? ప్రేమతో జీవితాంతం తినిపించగలిగావా? ఈ రెండు చాలా మంది తల్లిదండ్రుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే నా తల్లిని మంచిగా చూడని కోడలు వచ్చిద్దేమోనని వివాహాలు చేసుకోకుండానే ఉన్నవారు చాలామంది ఉన్నారు. తల్లి ప్రేమ అండి. కానీ ఈరోజు చాలామందికి తల్లి ప్రేమ అంతగా లేదు. ఎందుకు లేదు అని అంటే రోజు రోజుకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారంగా మార్చి 15, 2024
మార్చి 15వ తారీఖు 2024 సంవత్సరానికి గాను అప్పటికి తీసిన లెక్కల ప్రకారంగా వారు ఇచ్చిన నివేదిక ఏంటి అని అంటే, భారతదేశంలో 1050 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయండి. భారతదేశం మొత్తం మీద కూడా 1050. అంటే ఇది అధికారికంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న వారి లెక్క మాత్రమే. ఇంకా అనధికారికంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఉన్నవి ఇంకా వాటన్నిటిని కూడా పరిగణన తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వారు ఇచ్చే నివేదిక ప్రకారంగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కానీ గవర్నమెంట్ యొక్క అనుమతులు కానీ పొందుకున్న ఆ యొక్క సంస్థలు లేదా ఓల్డేజ్ హోమ్స్ సంఖ్య ఎంత అంటే 1050. దినదినం ఓల్డేజ్ హోమ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాగాను, గవర్నమెంట్ స్కూల్స్ లాగాను, ధర్మాసుపత్రులు లాగాను పెరిగిపోతూ ఉన్నాయి ఓల్డేజ్ హోమ్స్. అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. గరిష్టంగా 245 ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో గరిష్టంగా ఎక్కువగా హైయెస్ట్ ఓల్డేజ్ హోమ్స్ ఉన్న స్టేట్ ఏంటి అని అంటే కేరళ. లీస్ట్ స్టేట్ ఏంటి అని అంటే పుదుచ్చేరి. ఓన్లీ ఒక్క ఓల్డేజ్ హోమే ఉంది అక్కడ. మరి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేయగలిగినట్లయితే, మన ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అధికారిక లెక్కల ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ సైన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 145 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నట్లుగా వారు ఇచ్చారు నివేదిక. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నానంటే, దినం ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయండి. నీ తల్లిని తండ్రిని పట్టించుకోలేనంత బిజీ అనవు. నీ తల్లిని తండ్రిని పట్టించుకోవడానికి కూడా నీకు ఓల్డేజ్ హోమ్స్ కావాలా? కొంతమంది అయితే పే చేస్తూ ఉంటారు, మరి కొంతమంది అయితే అసలు వదిలేస్తూ ఉంటారు రోడ్ల మీద. దిక్కుముక్కు లేనివారు గాను అక్కడ వారి యొక్క జీవితాన్ని ఎంతో కష్టతరంగా, మనశ్శాంతి లేక పిల్లలందరూ వదిలేస్తే ఎంత కడుపు కోతండి తల్లికి. వాక్యం ఉంటే నీ జీవితంలో అటువంటి కడుపు కోతను మిగులుస్తున్నావేమో. ఈ దినము దేవుని వాక్యం ఉంటేనే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తల్లి ముతి మీద ఆమెను నిర్లక్ష్యం చేయకము. దైవజనుడిగా నేను కూడా చేతుల్లో ఎత్తి మీకు జోడిస్తూ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. వారికి ఎలాంటి రోగాలున్నా, వారు మిమ్మల్ని బాధ పెట్టినా, వారు మిమ్మల్ని కసురుకున్నా, మీకు నచ్చని పనులు చేయకపోయినా, వారు బ్రతుకున్నంతకాలం వారిని చక్కగా చూసుకోండి. గొప్ప ధన్యత అండి. తల్లిదండ్రులకి మరలా ముక్కు ఆ పరిచర్య అంతా అవన్నీ చేయడం అదొక గొప్ప ధన్యత. వారు చిన్న బిడ్డలు అయిపోయి మరలా మీరు ఒక చిన్న పిల్లోడికి ఎన్ని చేయాలి అన్నీ చేయడం ఒక ధన్యత అండి. అటువంటి ధన్యత ఒకవేళ దేవుడు నీకు ఇస్తే నువ్వు నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రులు పట్టించుకోలేకపోతున్నావు. వాక్యం ఉంటేనే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో వేలాడుతున్న చేతుల్లో మేకులు, కాళ్ళలో గాయాలు, నిలువెల్ల రక్తం అయినా కానీ ఆయన తల్లి పట్ల బాధ్యతను విస్మరించలేదు. యోహాను, ఇక నుంచి నీ తల్లి ఏమే తల్లితో, అమ్మా నేను కాదు నీ కుమారుడు, ఇక నుంచి యోహాను నీ కుమారుడిగా ఉంటాడు, నీ ఆలన పాలన చూసుకుంటాడు అని తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను కూడా విస్మరించలేదు. చరిత్రలో మనం గమనించగలిగినట్లయితే యోహాను కూడా ఎఫెస్సి సంఘంలో, ఎఫెస్సి ప్రాంతంలో పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యోహానుతోనే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి కూడా, మరియ కూడా యోహానుతోనే ఉంది. ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క స్థితిగతుల్లో ఆమె కూడా ఒక తల్లిగా ఉండి ఒక కుమారుడిగా ఎంతగానో ఉపయోగపడినట్లుగా చరిత్రలో మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఉంటే నీ జీవితంలో తల్లిదండ్రులు విస్మరించమాక. దేవుడు ఇటు మాటలు మన వెనుకలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియుల జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందరైతే తల్లిదండ్రులను దూషిస్తూ, అవమానిస్తూ, పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. తల్లిదండ్రులు పట్టించుకుని ప్రభా, వారి ఆలన పాలన చూసుకుంటూ వారి బాధ్యతను విస్మరించక ప్రభా, తల్లి పట్ల బాధ్యత, తండ్రి పట్ల బాధ్యత కలిగి ఉండగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.